పూజకొచ్చేవారు పూజ మళ్ళీ చేస్తే బాగుంటుంది. ఈ వారం చెప్పడానికి నాకు ఎందుకు సాధారణ మర్చిపోవాలని ఆలోచన పూర్తి నాకు క్రైస్తవం తండ్రి దేవుని ద్వారా అలాగనిస్తే ఒకవేళ యేసు ప్రభు వారు కూడా నిజంగానే అలాంటి కర్మతోటి అలాంటి చరిత్రతో ఉన్నట్లయితే ఈ రోజు ఆయన ఇన్ని రకాలుగా సమావేశమయ్యే ఉంటారు, ఇన్ని పుణ్యక్షేత్రాలను దర్శించడానికి వచ్చేటువంటి రావాలంటారు. కానీ ఆయన కష్టమైన దాన్ని మోస్తారు. పరిస్థితులు సంపాదన చూసిన ఎదురెత్తి నిలబడ్డాడు. అదే ఆయన విశేషంగా మారాడు, గొప్పగా నిర్మించుకున్నాడు. ఈ రోజున మనకి ఎదురయ్యే ప్రతి శత్రుడు, ఆధ్యాత్మిక శత్రువులు కావచ్చు, అంతరంగిక శత్రువులు కావచ్చు, గొప్పదైనటువంటి ప్రార్థన చేస్తున్నాం. దేవుడు వల్ల అనుకుంటున్నారు దీవించి ఆశీర్వదించి కాపాడుతున్నాం. కలిసి సమర్పించుకున్నాయి సర్వశక్తి గల ఇదేనా సర్వేశ్వరుడు అంగీకరించినట్లు నా దేశము మాకు విధించబడిన శిక్షను తొలగించిన వరకు నువ్వు లైబ్రరీ ఏర్పాటు చేసిన ఇదే కార్యం మాకు సాధించుకోవాలి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ పని చేయిస్తున్నాం. ఈ మనస్సులను ఉన్నతములకు తిప్పుము. మా దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుము. ప్రభువైన మాతాపిత సర్వశక్తి గల శ్రేష్ఠ నేను ఎల్లప్పుడూ ఈశ్వరుడు మీకు కృతజ్ఞతలను చెల్లించున్నాను. యుగంలో న్యాయము పరిశుద్ధాయము ఎందుకరా మీ కుమారుని రక్షణాత్మకమైన శ్రమలు మరణం ద్వారా ఈ లోకమంతయు మహోన్నతమైన మీ అనంత శక్తిని వెల్లడించు తెలుసుకోండి. ఏదైనా అద్భుతమైన శిలువ నాట్యం ద్వారా ప్రపంచంపై నీవు విధించినది శిలువ వేయబడిన క్రీస్తు అధికారంలో విధితం చేయబడింది. కాబట్టి సర్వేశ్వర సకల దూరతలు నీకులతో ఏకమై నీవు మిగిలిన ఆనందంలో నీకు కృతజ్ఞత ఈ కానుకలను పరిశుద్ధపరచుకున్నాను. ఈ విధంగా ఇది మాత్రకు మాత్రమైన యేసు క్రీస్తు నామమున శరీర రక్తములు అందుతారు. వారు వాడబడుటకు ఇష్టపూర్తి ఆత్మను అప్పగించుకునేటప్పుడు అపవాదులు మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చేస్తున్నారు. మీరందరూ దీనిని తీసుకొని వచ్చు. ఏదైనా ఇది మీ కొరకు అప్పగించబడిన
నా శరీరము